అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒకటే టాపిక్ నడుస్తుంది. కూటమిలోకి కొత్తగా రానున్నవారు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతేకాకుండా ఇప్పటికే జనసేనలో అనేక వర్గాలు, అదేవిధంగా కూటమిలో మనస్పర్ధలు, అసలు రానున్న రోజుల్లో ఒంగోలు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని పూర్తిగా స్వాగతిస్తారా, అసలు ఒంగోలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు జనసేన రాష్ట్ర నాయకులు రాయపాటి అరుణ. అయితే వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఒంగోలు వాతావరణం, ముఖ్యంగా కూటమిలో, ఎందుకంటే 2024 ఎన్నికల వేదికగా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం, అనుకున్న విధంగా కూడా సీట్లు కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో నుండి జనసేనకి రాబోతున్నాడు, ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి అని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అది ఏ విధంగా ఉండబోతుందంటారు? పరిస్థితులు మారే మాట నిజమేనండి. కానీ అది కూటమికి వ్యతిరేకంగా కాదు, అది వైసీపీకి వ్యతిరేకంగా మారుతాయి పరిస్థితులు కూడా. రాజకీయ వైరిని బలహీనపరచాలన్నదే కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే వైసీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైసీపీ నుంచి దూరం చేసి కూటమిలోకి తీసుకొని కూటమిని బలపరుచుకోవాలన్న ప్రధాన ఉద్దేశంతో మేము వెళ్తున్నాము. అందులో భాగంగానే వాసు గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతోంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ప్రకాశం జిల్లాలో పార్టీ అనేది బలోపేతం దిశగా వెళ్ళాలి కాబట్టి, నిలబెట్టుకున్న అభ్యర్థులను గెలిపించుకోవాలి కాబట్టి, దానికి ఆర్థికంగా, రాజకీయంగా అనుభవజ్ఞులు, బలవంతులైన నాయకులు పార్టీకి అవసరం ఉంది కాబట్టి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి కూటమిలో ఏమైనా వ్యతిరేకతలు అట్లా ఏమైనా ఉన్నాయని చెప్పేసి కనుక అనుకుంటే, ఒకవేళ అట్లాంటి మనస్పర్ధలు ఏమైనా కింది స్థాయి కార్యకర్తల్లో కనుక ఆగ్రహావేశాలు అలాంటివి ఏమైనా బయటపడితే అవి పార్టీ అధిష్టానాలు చూసుకుంటే తప్ప కింది స్థాయిలో జనసేన కార్యకర్తల నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకతలు ఉండవు. కూటమిలో కార్యకర్తలు ఎవరైనా గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇబ్బందులకు గురై గనక వాళ్ళ యొక్క ఆవేశాన్ని ఏమైనా తెలియచేసినప్పటికీ కూడా వాళ్ళ అధిష్టానాలు వాళ్ళని సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారండి. అది పైనుంచి నాయకత్వం నడిపించింది ఈ విషయాన్ని జిల్లాలో కూడా. అంటే ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావడం ప్రత్యేకించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే గతంలో జన సైనికుల మీద ప్రత్యక్షంగా కూడా కేసులు పెట్టడం, ఇబ్బందులు గురి చేయడం, జనసేన కూడా ప్రత్యక్ష పోరాటం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా చేయలేదు. ఎందుకంటే అనేక అవినీతి ఆరోపణలకి పాల్పడ్డాడని చెప్పేసి. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తే జన సైనికులు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఇది వ్యతిరేకంగా పోదంటారా? నడిచే నాయకుడిని బట్టే వెనకాల నడిచే క్యాడర్ ఉండిద్ది క్లియర్గా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి దారిలో వెళ్ళాడు కాబట్టి ఆయన వెనకాల నడిచిన వ్యక్తులు కూడా ఆ దారిలో వెళ్లేందుకు ఆస్కారం కలిగించి ఉండొచ్చు బహుశా. బట్ ఇవాళ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నీతివంతంగా రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచే నాయకులు ఎంత పెద్ద నాయకులు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు లాగే రాజకీయం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఏర్పడిద్ది. అందువల్ల ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఖచ్చితంగా 100% జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితి అయితే ఉండిద్ది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది మొన్న కలిసినటువంటి భేటీలో. గతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆయన రానున్న రోజుల్లో క్లియర్ చేసుకుంటారు, చట్టబద్ధంగా క్లియర్ చేసుకొని కంటిన్యూ అవుతారండి రాజకీయాల్లో క్లియర్గా. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా పార్టీలో చేరుతున్నాడన్న క్రమంలోనే ఈరోజు ఫ్లెక్సీల వివాదం ఈ రోజు అయితే ఒంగోలులో పెద్ద దుమారం రేపు. ఎందుకంటే ఇది కావాలని వైసీపీ నాయకులు చేస్తున్న పని అని చెప్పేసి జన సైనికులు ఆరోపించిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఫ్లెక్సీలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదంగా అన్ని చోట్ల మారుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాము. కానీ కేవలం ఫ్లెక్సీల వివాదాల మూలంగా రాజకీయ సమీకరణాలు మార్చాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి దృష్టి అది అయ్యే పని కాదు. మా ప్రధాన ఎజెండా వైసీపీని బలహీనపరచాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని బలంగా నిలబెట్టి గెలిపించుకోవాలి. రాబోయే 2029 ఎలక్షన్స్కి జనసేన బలపడి ఇంకా మరింత మంది అభ్యర్థులు నిలబెట్టుకుని గెలిపించుకునే స్థాయికి జనసేన డెవలప్ అవ్వాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని డెవలప్ చేసుకోలేక ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీని బలపరుచుకోలేకపోతే జనసేన ఇబ్బంది పడిద్ది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క గతాన్ని పరిశీలించి దాన్ని మార్చుకునే విధంగా మేము మార్గదర్శకాలు నిర్దేశించి మరీ పార్టీలోకి నాయకులను తీసుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్నారు, రాబోయే రోజుల్లో కొడాల నాని కూడా తీసుకుంటారు. ఎందుకంటే గతంలో అతనికి అవినీతి ఆరోపణలు ఏం లేదు, నోరు తెరిచి మాట్లాడతాడనే ఉద్దేశంతో. వీలైతే అతను వస్తానన్నా కూడా పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఒక పార్టీకి విధి విధానాలు లేవు అనేది ఒక ప్రధాన ప్రశ్న. మా పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ మా విధి విధానాల ప్రకారమే నడవాలండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వస్తా అన్నా సరే మా కండువ వేసి మేము చెప్పినట్టు నడుస్తానంటే తీసుకుంటాం అన్న కాన్సెప్ట్ ప్రస్తుతం మేము అమలుపరుస్తాము 100%. ఎందుకంటే మా అండర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మా సిద్ధాంతాల ప్రకారమే నాయకులు ఉండాలి.
అందులో భాగంగానే మేము వైసీపీ నుంచి కానివ్వండి, లేదంటే ఇతర పార్టీల నుంచి కానివ్వండి, బలమైన నాయకులు, రాజకీయ పరిజ్ఞానం, సామాజిక బాధ్యత ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వస్తాము అంటే డెఫినెట్గా తీసుకుంటాం. అయితే ఇప్పుడు గత కొంతకాలం అంటే 2024 ఎన్నికలకు ముందు కూటమిలో భాగస్వాములుగా దామచర్ల జనార్దన్ తోట కూడా మీరు పనిచేశారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పనిచేసే పరిస్థితి. ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా చాలా కాలం నుంచి జనసేనలో ఉన్నటువంటి అరుణ ఎవరికి ప్రయారిటీ ఇస్తుంది? ఎందుకంటే వీళ్ళిద్దరు రాజకీయాల్లో ఎవరు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు అవినీతికి దూరంగా ఉంటారు, ఎవరు అవినీతికి దగ్గరగా ఉంటారని మీరు భావిస్తున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇస్తానండి. నేను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, పైన ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరు ఏంటి అనేది నాకు సంబంధం లేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఏ దిశానిర్దేశం చేస్తే ఆ దిశానిర్దేశం ప్రకారమే నేను నడుస్తా. ఇక్కడ నా వ్యక్తిగత ఎజెండాలకి, వ్యక్తిగత ఈగోలకి, నా పార్టీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆస్కారాన్ని నేను రిలేటెడ్గా మాట్లాడను. గతంలో కూడా నాకు వాసు గారికి మధ్య ఆయన అనుచరుల వల్ల కొంచెం గ్యాప్ ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పెద్ద ఎత్తున ఒంగోలులో కూడా అదే ప్రశ్నిస్తున్నారు. రాయపాటర్నతో ఇష్యూ అయింది, రాయపాటర్న ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది, రాయపాటర్న ఫోటోలో పక్కన నిలబడి ఫోటోలు దిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను స్ట్రైట్గా నాకు నేను ప్రశ్నించుకొని అదే మీ ముందు పెడుతున్నాను. ఫోన్లో అతని అనుచరుల ద్వారా జరిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల మా ఇద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్కే నేను కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వ్యతిరేకించాల్సిన అవసరం కనుక వస్తే డైరెక్ట్గా ప్రస్తుతం ఇప్పుడు మా పార్టీలో ఉన్న కొందరు నాయకులు నా మీద డైరెక్ట్గా అటాక్ చేశారు. వాళ్ళతో కలిసి పనిచేశాను కదా నేను ఇప్పటివరకు. మరి అట్లాంటప్పుడు వీళ్ళని కూడా వ్యతిరేకించాలా, వీళ్ళని కూడా పార్టీల నుంచి పంపించండి అని చెప్పేసి అడగాల? ఇవన్నీ చేయలేను కదా. ఇప్పుడు నా వ్యక్తిగతంగా అరుణ ఒక్కదాని కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాల. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ నిర్మాణంలో భాగంగా ఆయన ఎలాంటి మలుపుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటన్నింటినీ మనసా వాచ కర్మణ ఆయన చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారం సమర్థించుకుంటూ వెళ్ళి నా పార్టీని డెవలప్ చేసుకోవడం నా ముందున్నటువంటి బాధ్యత. మీరు పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళ పట్ల జనసేన విధి విధానాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు, కానీ రాజకీయాలకు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒంగోలు రాజకీయం తీసుకున్నట్టయితే గతంలో పోటాపోటీ కంటే ఒకరి మీద విమర్శలు చేసుకున్నారు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. పోటీలకి గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్న పరిస్థితి. దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు పోతారనేది ప్రశ్న. వీళ్ళిద్దరూ అసలు కలిసి ఒక వేదికని పంచుకొని అభివృద్ధి వైపు నడుపుతారని మీరు భావిస్తున్నారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసుకోలేదండి. ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేసుకోలేదండి. ఇవాళ రాష్ట్రం కోసం వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కాలేదండి. అందులో భాగంగానే రాజకీయ పరిపక్వత ఉన్న ఏ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగానే రేపొద్దున వీరిరువురు కూడా కలిసి నడవాల్సిన అవసరం కనుక అధిష్టానం క్రియేట్ చేస్తే డెఫినెట్గా నడుస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరు సీనియర్లు, ఇద్దరికి రాజకీయ అనుభవం ఉంది. ఇద్దరికి రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి, పార్టీల మార్పు, వ్యక్తుల మార్పు ఇలా ఎన్ని జరుగుతాయి ఏంటి అనేది ఇద్దరికి తెలుసు, ప్రతి ఒక్క విషయం కూడా. కాబట్టి తప్పనిసరిగా ఇద్దరు హుందాతనంగా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తారనేది నేను బలంగా నమ్ముతున్నానండి. మీరు సీనియర్ నాయకురాలుగా, జనసేన స్పోక్స్ పర్సన్గా మీరు చెప్పండి, సూటిగా అడుగుతుంది. ఇప్పటికే వర్గాలుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన అంటే అది 2 వర్గాలు కానీ 3 వర్గాలు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ఇంకొక వర్గం, బలమైన వర్గం ఒకటి తయారవబోతుంది. ఆ వర్గంలో అనేక మంది చేరబోతున్నారు. అందులో రాయపాట అరుణ కూడా ఉంది అనేది ఒక ప్రధాన ప్రశ్న. దాన్ని మీరు ఏమంటారు? నాకు పవన్ కళ్యాణ్ గారి వర్గం తప్ప ఇంకెవరి వర్గం తెలియదు జిల్లాలో. పవన్ కళ్యాణ్ గారి వర్గంలో కేవలం కార్యకర్తలు, అలాగే నాయకుడిని నమ్మి నడిచేటువంటి క్యాడర్ మాత్రమే ఉంటారు. ఇంకా సపరేట్గా ఎవరన్నా నాకు ఒక వర్గం ఉంది, నా వెనకాల వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు జనసేనలో నన్ను అడిగితే. పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళ జెండాలు మోసిన వాళ్ళు, నా జెండాలు మోసిన వాళ్ళు తప్ప ఎవరు కూడా ప్రత్యేకించి రాయపాటర్నోకో ఇంకొక సుబ్బమ్మకో పొల్లయ్యకో ఎవరికి వర్గాలు లేవు. ఇక్కడ ఒకటే వర్గం, కళ్యాణ్ గారి వర్గం ఉంది. ఆయన చూసి అందరి జెండాలు మోస్తున్నారు అంతే. మొత్తానికి కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం కేవలం అభివృద్ధి కోసమే తప్పితే ఎవరికి స్వప్రయోజనాలు లేవు. బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేనలోకి వచ్చినా సరే మా విధి విధానాలకి అనుగుణంగానే ముందుకు పోవాలో తప్పితే ఇక్కడ వర్గాలు లేవు. కేవలం అభివృద్ధి వైపే మేము చూస్తాము. అభివృద్ధి కోసం ఎవరు కలిసి ముందుకు వచ్చినా సరే వారికి కలిసి నడిచడం కోసం అయితే జన సైనికులు ఎప్పుడు ముందు ఉంటారని చెప్పేసి కూడా రాయపాటర్న అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విడిజిల్లా లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.